ఒకప్పుడు ఒక యోగికి హనుమంతుడి తోక ఎలా దర్శనమిచ్చిందో చూపిస్తారు. లాంగూల రోమజాలేషు నక్షత్రాన్ని తథాగ్రహా దృశ్యంతే దర్భపుంజేషు యథైవ హిమబిందవ, ఇది వర్ణించారు. హనుమంతుడు తోక యొక్క పైన కుచ్చిళ్ళు ఉన్నాయి చూసారా, ఆ కుచ్చిళ్లలో నక్షత్రములు కనబడుతున్నాయట. ఆయన కుచ్చిళ్లలో నక్షత్రాలు ఉన్నాయంటే ఆ రూపం ఎంతో ఊహించుకోండి. ఇక్కడ విరాట్ రూపంలో ఆ తోక కుచ్చిళ్లలో నక్షత్రాలు ఎలా కనబడుతున్నాయంటే ఒక దర్భకట్ట మీద మంచు బిందువులుంటే ఎలా కనబడుతుందో హనుమంతుడు తోక కుచ్చిళ్లలో నక్షత్రాలు అలా కనబడుతున్నాయని వర్ణించారండి ఇక్కడ. దీన్ని బట్టి హనుమంతుడు లాంగోలం ఎంత గొప్పదో మనకు తెలుస్తున్నది. భజే వాలగాత్రం అనే మాటలో ఉన్న విశేషాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అందుకే హనుమంతుడి యొక్క లాంగూల ఆరాధన కూడా ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. అయితే హనుమన్ మంత్రసిద్ధికి కావలసిందేమిటి? ఇంతవరకు హనుమంతుడు మూర్తి మంత్రము అన్నీ చెప్పుకున్నాం. కానీ హనుమంతుడు గొప్ప లక్షణం ఏంటంటే కలవు కపి వినాయకం. అతి సులభంగా చేయదగ్గ మంత్రం హనుమన్ మంత్రం. అతి సులభంగా అనుగ్రహించే దైవం హనుమంతుడు. అత్యంత సులభం హనుమంతుడి యొక్క అనుగ్రహం. కానీ దానికి ఉండవలసిన గుణాలు ఉంటాయి, ఆ గుణాలు దొరకడం అత్యంత కష్టం. చూడ్డానికి చాలా తేలిగ్గానే కనబడితే గుణాలు, అయితే గుణాలన్నీ అవతవారికి చెప్పడానికి చాలా బాగుంటాయి. మన దగ్గర ఉన్నాయి లేవారిది పెద్ద ప్రశ్న. ఒకప్పుడు ధ్వజదత్తుడు అనేటువంటి ఒక మహాత్ముడు ఉండేవట. అతడు వేదాంగ పండితుడు, సామాన్యుడు కాడు. పైగా అనేక శాస్త్రముల్లో నిష్ణాతుడు. ఆయన్ని ఆధారం చేసుకుని అనేక మంది శిష్యులు విద్య నేర్చుకునేవారు. అయితే పూర్వం రోజుల్లో గురువు దగ్గరికి విద్యకు వచ్చినప్పుడు నాకేమి ఇస్తావని అడిగేవాడు కాదండి గురువు, ఇది తెలుసుకోవాలి. విద్య నేర్పేవారు. వచ్చినవాడు నేర్చుకోవడానికి అర్హుడా లేదా అని చూసేవారు, కానీ ఇవ్వగలడా లేదా అని చూసేవారు కాదు. అందుకు గురువు యొక్క లక్షణం విద్యార్థి యొక్క శ్రద్ధ మాత్రం, అది గమనించడమే ఆయన యొక్క లక్షణం. అంతేగాని వాడు ఎంత ఇస్తాడని లేదుట. అలా ఈయన దగ్గర అనేక మంది వేద విద్య నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వేద విద్యను ఎప్పుడూ డబ్బుకి చెప్పకూడదు, విద్య నేర్పాలి. అవతలి వాడు డబ్బిస్తే అది వాడి సంస్కారం, వాడి అర్హత, వాడు ఇవ్వవలసిన బాధ్యత, ఇవన్నీ వేరే విషయం. గురువు చెప్తూ ఉంటాడు. కానీ చిత్రం ఏంటంటే ఈయనకి పూర్వజన్మ విశేషం చేత ఆర్థికంగా బలం లేదుట. ఎవరికి? ధ్వజదత్తుడికి. విద్య అంటే కావలసినంత ఉంది, పండితుడిగా గౌరవం ఉన్నది, కానీ ఆర్థికంగా పుష్టి లేదు. కానీ ఆ ఇల్లాలు ఎంత గొప్ప తల్లి అంటే ఈయన ఎంత తెచ్చాడో అంతే. కానీ ఇంటికి సరిపోయినంత ఆదాయం లేకపోయినా ఎక్కడా లేమిని చెప్పేది కాదుట ఆ తల్లి. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. ఆయన వచ్చేటప్పటికల్లా కావలసిన పదార్థాలు ఉండేవి. తాను తన పిల్లలు తిని తినక ఈయనకి దరిద్రం కనబడకుండా చూసుకున్నట్ట. అలా భర్తను గమనించుకున్నారు. ఆ చరిత్ర చెప్పేటప్పుడు చాలా గొప్ప విషయం. ఒక సమయంలో విద్య నేర్పుతూ ఎప్పుడూ తనతో పాటు వేదం వల్ల వేసే కుర్రవాడు కనబడకపోయేటప్పటికల్లా ఎక్కడున్నాడు రా అని తాను లోపలికి వెళ్తాడు. ఆకలితో ఉన్న పిల్లవాడికి పండు పెడుతూ ఉంటుంది తల్లి, అది చూస్తాడు తండ్రి. ఏమిటి భోజనం లేదా, పండు పెడుతున్నామంటే మాకు భోజనం లేక చాలా రోజులైందండి, దొరికిన పండు నీళ్ళే తాగుతున్నాం అనగానే కళ్ళ నీళ్లు తిరుగుతాయి. భార్య ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా గమనించకుండా నా విద్య నా వ్యాపకంలో పడిపోయినే, ఎంత తప్పు చేశాను, నువ్వు మహాపతివ్రతవు, నీలాంటి పతివ్రతని బాధ పెడితే నాకు పాపం వస్తుంది అన్నాడు. ఇక్కడ భార్యాభర్తల అనుబంధం చూడండి. అక్కడ పాతివ్రత్య ధర్మం ఎంత చెప్పాడు, ఇక్కడ పతి ధర్మం అంత చెప్పాడు. ఆమె ఆ విధంగా గుట్టుగా సంసారం సాగిస్తున్నా ఈయన నిన్ను ఇంత బాధ పెట్టాను అని దుఃఖితుడయ్యాడు. ఇప్పుడు గృహస్థుగా నా బాధ్యత ఒకటి ఉంది. ఇంట్లో దరిద్రం లేకుండా చూడవలసిన బాధ్యత గృహస్థితి, ఇంటి యజమానిగా నా బాధ్యత. అయితే దరిద్రం పోగొట్టుకోవడానికి నాలాంటి వేదవేత్తకి మార్గములు ఏమిటి చెప్తాడు. ఒకటి అధ్యాపనము, రెండవది దానము, మూడవది జపం. ఈ మూడింటితోనే నేను ప్రస్తుతమైన దుర్దశ నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ దరిద్రం కానీ సంపద కానీ ఇవాళ ప్రయత్నం వల్ల రాదు, ఇది తెలుసుకోవాలి. చాలామంది ఇవాళ మన ప్రయత్నం వల్లే ధనం వస్తుంది అనుకుని అన్ని పాపాలు చేస్తూ ఉంటారు. మన ప్రయత్నంలో పావు భాగం చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. మన ప్రయత్నం కంటే కోటి రెట్లు ప్రయత్నాలు చేస్తూ దరిద్రంలో ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకు మన ప్రయత్నం మనం చేయడమే మన లక్షణం, కానీ ఫలితం ఏంటో మనం నిర్ణయించడానికి లేదు, ప్రారంధం బట్టి వస్తూ ఉంటాయి. కనుకనే ఇంత పండితుడైనా ఇంతమంది విద్యార్థులకు విద్య నేర్పుతున్నా తన దారిద్ర్యానికి కారణం పూర్వజన్మ యొక్క పాపమే. దాని నుంచి బయటపడాలి అంటే దానికి అనేక పరిహారాలు ఉన్నాయి. ఒకటి, తాను దైన్యాన్ని ఆశ్రయించి కొన్ని యాచించాలి, లేదా మంత్రాన్ని ఆశ్రయించి జపం చేయాలి. అందులో ముఖ్యంగా విప్రుడికి చెప్పినటువంటి పెద్ద ఉపాయం ఏంటంటే జప్పే నైవతి సిద్ధ్యంతే, కేవలం జపం చేతనే ఏదైనా సాధింపజేసుకోవాలి, ఇది ప్రధానం. అందుకు నేను
ఈ దరిద్రం నుంచి బయటపడడానికి ఏదైనా మంత్రం గురువుని ఆశ్రయించి స్వీకరించి నేను తరించుతాను, అప్పుడు ఆ ధనాన్ని స్వీకరించి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తాను. మంత్రసిద్ధితో దరిద్రం నుంచి బయటపడాలనుకున్నాడు. సరైన గురువు ఎవరు దొరుకుతారా అని బయలుదేరేట. అంతమంది మహర్షులకి ఆశ్రయమైన చోటు కూడా ఉంది, నైమిషారణ్యం. అక్కడికి బయలుదేరాడు. ఆ నైమిషారణ్యంలో పుష్కరుడు అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. హనుమంతుని 12 క్షేత్రాల్లో నైమిషారణ్యం ఒకటి. నేటికి హనుమంతుడు ఉండే చోట్లు 12 చెప్పింది మంత్రశాస్త్రం. అందులో నైమిషారణ్యంలో నేటికి ఉంటాట గంధమాదనము, నైమిషారణ్యము, కుశద్వీపము, కుండిన నగరము, ఇలా హనుమంతుడికి 12 క్షేత్రములు చెప్పారు. అక్కడ హనుమంతుడు మన కంటికి కనబడిన రూపాలతో ఉంటూ ఉంటాడు, సాధకుడైన వాళ్ళని అనుగ్రహిస్తాడు. అయితే మన కంటికి కనబడకపోయినా అక్కడ హనుమంతుడు ఉన్నాడని తెలుసుకుని ఆ క్షేత్రానికి వెళ్ళి హనుమదారాధన చేయాలి. ఏ దేవత ఏ క్షేత్రంలో ఉంటుందో తెలిసి ఆ క్షేత్రానికి వెళ్ళి ఆరాధన చేయడం ఆ మంత్రసిద్ధికి హేతు. అది ప్రతి ఉపాసకుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంట్లో ఎంత జపం చేసినా ప్రయత్నపూర్వకంగా క్షేత్రానికి వెళ్ళి జపం చేయాలి. అలా ఈయన ఆ నైమిషారణ్యంలో అనేక మంది మహర్షులు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాడు. అక్కడ పుష్కరుడు అనే ఒక పెద్ద ఉపాసకుడు ఉన్నాడు, సిద్ధపురుషుడు, ఆ మహాత్ముడు. ఆయన గురించి విని నైమిషారణ్యంలో ఆయన శరణు వేడాడు. స్వామి, నేను దరిద్రంలో బాధపడుతున్నాను, దీని నుంచి బయటపడే ఉపాయాన్ని నాకు చెప్పు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పుష్కరుడు బాగా ఆలోచన చేసి తనదైన దైవాన్ని ధ్యానిస్తే ఆ దైవం ప్రేరణ ఇచ్చేట ఇతడికి హనుమన్ మంత్రం ఇవ్వు అని. ఎందుకంటే ఆయన హనుమద్ ఉపాసకుడు కనుక వెంటనే హనుమద్ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. దీన్ని స్వీకరించి జపం చేయి అని. పైకి ఇతర పండితుడు కదా, అది వచ్చింది బాధ అండి. పాండిత్యం ఉంటే ఒక ప్రమాదం, లేకుంటే మరో ప్రమాదం. పాండిత్యం ఉంటే అహంకారం వస్తుంది. దానితో ఇచ్చిన గురువుని పట్టించుకోకుండా ఇది మంత్రం, ఇది దైవం, ఆ దైవం ఈ మంత్రం ఆయన ఇచ్చాడు అంతే, ఆయన వస్తువు ఇచ్చినట్టు మంత్రం ఇచ్చాడు, ఇంకా గురువుని పక్కన పెట్టాడండి. మంత్రాన్ని మాత్రం జపం చేశాడు చాలా జాగ్రత్తగా. ఈ మంత్రం సిద్ధినిస్తుంది అనేటటువంటి ఆశతో, దేనితో? ఆశతో. అది సిద్ధినిస్తుందని ఆశతో, పైగా పండితుడు కదా, ఆయనకు తెలుసు మంత్రం అక్షర లక్షలు చేయడం, దానిలో దశాంశం హోమం చేయడం, దశాంశం తర్పణం చేయడం, దశాంశం అన్నదానం, ఇవన్నీ చేశాడు. అలాగా ఈ మంత్రానికి అనేక పురస్చరణలు చేశాడు. ఆ అరణ్యంలోనే కూర్చొని అనేక పురస్చరణలు చేశాడు, కానీ మంత్రం సిద్ధించలేదు. పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడైతే సిద్ధి దూరమైందో వెంటనే అనుమానం మొదలైంది. నేనేమిటి, అనేక వేదములు తెలిసిన వాడిని, ఆ వేదముల్లోనే ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని జపం చేయొచ్చుగా, ఇక్కడికి ఎందుకు రావాలి? నా ప్రారంధం ఇలా ఉన్నది. వచ్చినప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు, అదేదో హనుమన్ మంత్రం అంట. ఇది అసలు ఆభాస మంత్రమా అసలు మంత్రమా ఆలోచిస్తున్నాడు. కొన్ని మంత్రాల్లా కనబడతాయట కానీ మంత్రశక్తి ఉండదు. ఇది ఆభాస మంత్రమే అయి ఉంటుంది, అందుకే నాకు ఫలించలేదు అంటే అప్పుడే శంక వచ్చింది మంత్రం మీద. అసలు ఈ పుష్కరుడెవడు, వీడేదో మంత్రాలు చేసుకుని యోగి. ఇంత మహాపండితుడిని అయిన నేను కూడా ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడాను. ఇచ్చిన ఆయనలో లోపమో, మంత్రంలో లోపమో, దేవతలోనో లోపం ఉంది, అందుకే ఈ మంత్రం పండలేదు అనుకున్నట్ట. ఇన్ని పురస్చరణలు చేశాను అని ఒక నైరాస్యంలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక దొంగ రోగిష్ఠి అయి అటు వస్తున్నాడు. ఎందుకంటే ఒళ్ళు బాగున్నప్పుడు మాత్రం దొంగతనాలు పాపాలు ఎన్నో చేశాడు. అనారోగ్యం వచ్చిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. అంటే పశ్చాత్తాపం రావాలంటే అనారోగ్యం రావాలని కాదు ఇక్కడ అర్థం. కొందరుగా వచ్చిన పశ్చాత్తాపం రాదు, దానికి ఏం చేస్తాం? అలాంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఏదో సుకృతం ఉండి ఉండవచ్చు. అందుకే ఇదివరకు ఎన్నో పాపాలు చేసి దొంగ సొమ్ము అంతా పోగు చేశాను. దొంగ సొమ్ము పోగు చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉంటుందండి, కానీ ఆ తర్వాత అవినీతి సొమ్ము బాధిస్తుంది. అంతా ఇంత కాదు, సామాన్యం కాదు. మొత్తానికి వ్యాధి రూపంలో వచ్చింది అతనికి. అప్పుడు పశ్చాత్తాపడి పాపం నుంచి ఎలా బయటపడతాను, ఆ ప్రశ్న రావడం చాలా అదృష్టవంతుడికే వస్తుందండి. ఎలా బయటపడతాను, ఈ తప్పుల నుంచి ఎలా బయటపడతాను, ముందు రోగం నుంచి ఎలా బయటపడతాను కాదు, ఇన్ని పాపాల నుంచి ఎలా బయటపడతాను అని ఆర్తితో వస్తూ ఉన్నాడు. ఈయన ఏదో జపం చేసుకుంటూ కనబడ్డాడు ఈ ధ్వజదత్తుడు. ఆయన వద్దకు వచ్చాడు ఈ దొంగ. ఆయన పేరు గాలుడు, ఈ దొంగ పేరు. ఒక బోయ జాతికి చెందినటువంటి చోరుడు అతను, బందిపోటు దొంగ. ఆయన వచ్చి నమస్కారం చేసేట ఎవడో మహానుభావుడు కనబడ్డాడని. ఈయన అడిగాడు, ఎవడు నువ్వని. దాచుకోకుండా విషయం చెప్పాడు, నేను దొంగని, పాపాలు చేశాను, ఇప్పుడు వ్యాధిగ్రస్తుని అయ్యాను, నేను తరించడానికి ఈ నైమిషారణ్యంలో ఎందరో మహాత్ములు ఉంటారు కనుక ఏ మహర్షి అయినా ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. అయితే నేను చెప్పాడు, ఏమిటో నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను, మంత్రాలు లేవు, దేవుళ్ళు లేరు, ఫలించడం అంతకంటే లేదు. ఇది అంతా కొంతమంది చేసినటువంటి ఒకానొక వంచన మాత్రమే, ఇది అనుభవంతో. ఎందుకంటే నిజంగా మంత్రం సిద్ధించాలంటే శాస్త్రంలో చెప్పినట్టు అక్షర లక్షలేమిటి, అక్షర కోట్లు కూడా చేశాను.
పురస్చరణ హోమాలు ఎన్నో చేశాను. ఎందుకంటే హోమం చేయడం, మంత్రం చదవడం నా చేతిలో ఉన్న విద్యగా, ఎన్నో వేదాలు చదివానుగా. కనుకనే ఇవన్నీ అబద్ధమే. లేదా ఇవన్నీ అబద్ధం కాకపోతే గురువైనా అబద్ధమై ఉండాలి. ఆ గురువులో బలం లేదు. అందుకే నీకు ఒక్క మాట చెప్తున్నాను, నా దగ్గర పండించుకునే మంత్రములు ఏవి లేవు, తేలిపోయింది. ఇక గురువులు ఎవరైనా ఉంటారు అంటే ఇక్కడ పుష్కరుడని ఉన్నాడు, ఆయన దగ్గర తప్ప ఇంకెవడే దగ్గరైనా తీసుకో అన్నాడు. అతను వంచకుడు, అతడి వల్లే నా కాలం అంతా వ్యర్థమైంది. అతడిచ్చిన ఒక ఆభాస మంత్రం పట్టుకుని ఎంతకాలం నేను జపం చేస్తే ఇలా పాడయ్యాను అన్నట్ట. అందుకే ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు అన్నట్ట. ఈ దొంగ ఏం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.